ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండలు ఎగరవేయడానికి కార్యకర్తలంతా సమన్వయంతో సమిష్టిగా కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షటిపేట్, క్యాతన్పల్లి మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బాల్కసుమన్ ముఖ్య అతిథిగా హాజరై రాబోయే మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ గుర్తు లేకుండానే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41% పైగా పంచాయతీలను పార్టీ కైవసం చేసుకుందన్నారు. ఇందులో ఎక్కువ మొత్తంలో మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నట్లు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్ బాకీ కార్డులు అందజేస్తూ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో చేసిన అరచకాలు, మోసపూరిత హామీలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని, అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలేసి ప్రతిపక్ష పార్టీ నేతలు, విలేకరులు, అధికారులపై అక్రమ కేసులు, బెదిరింపులు, అణచివేతలు, హామీల ఎగవేతలు, భూదందాలు, సెటిల్మెంట్లు కొనసాగిస్తూ అందిన కారికి దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రజలతో పాటు వారి పార్టీ నేతల్లోనే పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లో నిలదీస్తున్నారని అన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సత్తాను చాటాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు నడిపెల్లి విజిత్రావు, మూల రాజిరెడ్డి, డాక్టర్ రాజా రమేష్, అత్తి సరోజ, నల్మాస్ కాంతయ్య, పల్లె భూమేష్, గోగుల రవీందర్ రెడ్డి, 4 మున్సిపాలిటీలు, మంచిర్యాల కార్పొరేషన్కు చెందిన ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్పొరేషన్ అవకాశం ఉంది. ఇక చెన్నూరు ఏదేమైనా నేను చెప్పిన అన్ని మున్సిపాలిటీలు మన పెద్ద ఎత్తున గెలిచేది. పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే మాకు చెప్పినారు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు పెట్టి కార్యక్రమాలు ప్రారంభించండి, కార్యకర్తల్ని అదేవిధంగా ఆశావాహుల్ని ఉత్సాహపరుస్తూ ప్రోగ్రామ్స్ కొనసాగించని చెప్పినారు. అందుకోసమే ఈ సమావేశం పెట్టుకున్నాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 బాకీ కార్డులు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాళ్ళు 6 గ్యారంటీలని, 420 హామీలని, వివిధ డిక్లరేషన్ల రూపంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని బాకీ పడ్డారు, ఎవరెవరికి ఎన్ని డబ్బులు బాకీ పడ్డారు అన్నింటినీ కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో అవి కూడా తెప్పించినాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 చొప్పున తెప్పించినాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినాయి. మన పార్టీ గులాబీ కండుగా కేసీఆర్ బొమ్ముంటే వాళ్ళు ప్రజలు ఓట్లేసినారు, గెలిపించినారు. కానీ కాంగ్రెస్ వాళ్ళన్నీ కాకి లెక్కలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, 30% గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళని. వాస్తవానికి లెక్కలు తీస్తే మనం 41% పైగా గ్రామ పంచాయతీలు గెలిచినాం. 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక మోసపూరితమైనటువంటి పాలన, దగాకోరు పాలన అనేటటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతంలో మొన్న బాగా కోపానికి వచ్చి ప్రజలు, మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓట్లేసింది. అందుకనే ఈ ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకుండా దాన్ని పోస్ట్పోన్ చేసే డ్రామా కొడతా ఉంది. కొద్దిగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసేది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు గుర్తుంటుంది. ఈ గుర్తుండే మున్సిపల్ ఎన్నికల్లో నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఈ గుర్తుండేటటువంటి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా గద్దెలు ఊల్చాలన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె ఊలేటట్టుగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని ప్రజలను కోరుతా ఉన్నా. ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చేటట్టు అన్ని వార్డులలో
నిత్యం ప్రచారం చేసి ప్రజల్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని వివరించి చెప్పాల్సిందిగా మీ అందరూ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, చెప్పిన మాటలన్నీ బుట్టదాఖలు చేసి ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని మనం ప్రజలకు వివరించి చెప్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం. నాకేమాత్రం డౌట్ లేదు. గుండెలో ఈ గులాబీ జెండానే ఉన్నది, కేసీఆర్ గారే ఉన్నారు. మీరు జూరూరు రేపు ఎన్నికలలో వాళ్ళే అనుకుంటున్నారు నామినేషన్ వేయనీయం, నామినేషన్ వేసిన సైలెంట్ ఇవ్వడు. ఎందుకు ఆగుతాడు? నామినేషన్లు బరాబర్ వేసుడే, ఒకటి కాకపోతే 2, 3, 4 నామినేషన్లు పడతాయి. మనం చెన్నూరు రెవెన్యూ డివిజన్ తెచ్చినాం, ఈ మంత్రి గారు ఆపేసారు. మనం టీఎఫ్ఐడిసి నిధులు 28 కోట్లు తెచ్చినాం, ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్లు తెచ్చినాం, మంత్రి గారు ఆపేసారు. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఆపేసారు, బైపాస్ రోడ్ ఆపేసిండు. మనం తెచ్చినటువంటి చాలా పనులు, మహిళా భవన్ కానీ ఇంకోటి అన్నీ కూడా ఆపేసింది. కాబట్టి మనం ఆ మున్సిపాలిటీలో బాగా బ్రహ్మాండంగా చెప్పుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయి. అట్లనే మంచిర్యాల కార్పొరేషన్లో దివాకర్ రావు గారి హయాంలో చాలా పని జరిగింది, ఇక్కడ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. లక్షపేటలో కానీ బెల్లంపల్లిలో చాలా వేలాది సంఖ్యలో పట్టాలు ఇచ్చినాం బెల్లంపల్లిలో. అదేవిధంగా ఇలా సింగరేణిలో జరుగుతున్నటువంటి దోపిడీ అంతం కావాలంటే కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి, తప్పిపోయి చేయి గుర్తు కోటేద్దామా అనేటటువంటి చర్చ పెట్టి బెల్లంపల్లిలో కూడా ప్రజల మనసుల్ని గెలుచుకునేటట్టుగా మన శ్రేణులు పనిచేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ పాదంతో మనం మంచిగా మున్సిపాలిటీ స్థానాలు గెలిచేటట్టుగా మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు మన శ్రేణులంతా పనిచేయాలని మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మీరు అందరూ భోజనాలు చేసిరు, ఇంకా మేము భోజనాలు చేయాలి. సో ఇప్పుడు దివాకరణ కేసీఆర్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో సింబల్ లేని సందర్భంలో మనం అన్ని గెలుచుకున్నాం. మన సింబల్ లేదు. ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 117 ఉంటే 4-5 మిగతా పార్టీలు, 4-5 మిగతా పార్టీలు అంటే దాదాపు 112 దాకా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ మనం గెలుచుకున్నాం. రేపు జరగనున్న ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆనాడు 4-5కే పరిమితం అయ్యారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈనాడు మీ అందరికీ మనవి చేస్తున్నా, అన్ని మున్సిపాలిటీల్లో నేను అనుకుంటున్నా రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున, అంటే మెజార్టీ, రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు, మున్సిపాలిటీ చైర్మన్లు గెలుచుకునే దిశగా ఈరోజు అన్ని మున్సిపాలిటీలో ఆ రకంగా కార్యకర్తలు ముందున్న సందర్భాలు. ఎలా గెలుచుకోవాలి? మనకు ఆయుధం ఉంది. ఇప్పుడు మనకు ఆయుధం ఉంది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ కారు అని అంతడు అంటున్నారు. పల్లెలు అంటున్నారు, పట్టణాలు అంటున్నారు. గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్నది అని నిరూపించడానికి రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన సత్తా చూపించడం బాధ్యత మనందరిపై ఉంది. ఎక్కడ చూసిన కారణాలే, అక్కడ బెల్లంపల్లిన కారణాలే, అక్కడ కాకినపల్లిలో కారణాలే, ఇక్కడ చెన్నూరులో కారణాలే, మంచిర్యాల కార్పొరేషన్ల కారణాలే, లక్ష్మీడ కారణాలే. అందరికీ చుట్టరికాలు ఉన్నాయి, పల్లెల్లో చుట్టరికాలు ఉన్నాయి, పట్టణంలో చుట్టరికాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరున్నా, ఎక్కడ చుట్టం ఉన్నా దయచేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరినీ వేడుకుంటున్నా, ఎక్కడ మీకు చుట్టాలున్నా మీరు ఎక్కడైనా మనిషి పక్క పెట్టండి, కార్పొరేటర్ పక్క పెట్టండి, కౌన్సిలర్ పక్క పెట్టండి, మీరు కారుకయ్యండి అని ఇక్కడ దాబియాల కాదు 500-600 మంది వచ్చారు. 500-600 మంది ఒక్కొక్కరు 200 మంది చెప్తే ఈ కార్పొరేషన్ ఉన్న మందికి అందరికి చెప్పుకునే అవకాశం మీకు కలుగుతుంది. మన కష్టపడి పెద్ద ఎత్తున గెలిచిన సందర్భంలో ఇక డోకా లేదు. పాలన, కాంగ్రెస్ పాలన బాగలేదు, కేసీఆర్ పాలనే బాగుందని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ఆయన ఒక్కరే కాదు, రేపు అందరు ఇట్లా లైన్ కట్టాలి, అందరు లైన్ కట్టాలి, మన బీఆర్ఎస్ లైన్ కట్టాలి, ఆ రకం కడతారు. ఇన్ని వ్యతిరేకున్న సందర్భంలో దయచేసి మనకు ఓట్లు పడతాయి. అంటే ఆ రకంగా మనం ప్రచారం చేసి అందరు కష్టపడి కారు కేసీఆర్ అనే మాట చెప్తే దిమ్మ తిరిగే దిశగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని
ఇక్కడ బొంద పెట్టే కార్యక్రమం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటు కార్యక్రమం ఉంటుంది. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా వాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆరోపించారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు మండల పార్టీ అధ్యక్షుడు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సింగరేణి టెండర్లలో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తూ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి ఓసీపీ టెండర్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ జీఎంకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు, సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు, రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. సింగరేణి నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు ఉపయోగిస్తుంది, కానీ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరూ కలిసి సింగరేణి సంస్థను ఒక ఏటీఎంలా వాడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్టులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు అప్పజెప్పి సంస్థ ఆదాయాన్ని దోచుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, పానుగంటి మధు, కుర్ర చక్రవర్తి, నాయకులు జీవి ఆనంద్ కృష్ణ, కమలాకర్రావు, మిట్టపల్లి మొగిలి, మద్ది సుమన్, సదయ్య, ఈర్ల సదానందం, బద్రి శ్రీకాంత్, చెల్ల విక్రమ్, బూర్ల చిరంజీవి, బుసరపు తిరుపతి, శ్రీనివాస్, కట్కూరి తిరుపతి, బుద్దె మహేశ్వరి, మాలావత్ జ్యోతి, విజయ్, స్వప్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే వైఖరి యాజమాన్యం వైఖరి యాజమాన్యం వైఖరి పట్టాల సమస్యను వెంటనే, క్వార్టర్ల మరమ్మతులను వెంటనే, రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమిని 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 వెంటనే. క్వార్టర్స్ మరమ్మతులు కావచ్చు, సింగరేణి ఎంప్లాయీస్ కి అందరికి కూడా ఒకప్పుడు కూడా కొత్త క్వార్టర్లు కట్టిస్తామన్నారు. ఇవాళ మేము మీ క్వార్టర్ల పరిస్థితి చూపించాము, చాలా దయనీయంగా ఉన్నది. క్వార్టర్ల కనీసం కొత్త క్వార్టర్లు కట్టకపోయినా పాత అన్న మరమ్మతులు కొంచెం వెంటనే చేపట్టారు. అదేవిధంగా మన సింగరేణి ప్రాంతంలో అతిపెద్ద సమస్య పట్టాల సమస్య. ఈ సమస్యను కూడా పరిష్కరించాలని మనం కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు 125 కోట్లతోటి సింగరేణి ప్రాంతంలో కొత్త క్వార్టర్లు నిర్మిస్తామన్నాడు. అనేక హామీలు ఇచ్చిండు. ఉద్యమం అప్పుడు సింగరేణిని వాడుకున్నారు, కానీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది. 90,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిని 40,000కు తీసుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేకుండా ఇట్లా సింగరేణిలో పట్టాల సమస్యను పరిష్కరించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 3వ సంవత్సరం. సింగరేణి ప్రాంతాన్ని ఏటీఎం లాగా వాడుకుంటారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాలని సమస్యలను పరిష్కరిస్తామని ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు చెప్పారు. ఇప్పటి వరకు పట్టాల సమస్య పరిష్కరించలేదు. కనీసం క్వార్టర్లలో మరమ్మతులు చేయించలేదు. సింగరేణి ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇలా క్వార్టర్లు చాలా దయనీయంగా ఉన్నాయి. మరి ఇదే కార్మికులు సంపాదిస్తే వాళ్ళ కష్టంతో సింగరేణికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నాయి. ఈ ఆదాయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుపోయి 100 కోట్లతోటి హైదరాబాద్ లో ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడే షోకుంటే 100 కోట్లతోటి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టారు. అందులో ఆడిన ఒక్క ఆయనకు 10 కోట్లు ఇచ్చారు. మరి అదే నిధులు ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెడితే, కార్మికుల మీద ఖర్చు పెడితే, కార్మికుల కుటుంబాలకు ఉండడానికి కనీస మౌలిక వసతులు ఉంటాయి. ఇక్కడ క్వార్టర్లు మరమ్మతు లేవు, తాగుదానికి నీరు లేదు, డంప్ యార్డ్ లేదు, ఇక్కడ పిల్లలు ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ లేదు, యువకులు చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు. ఇటువంటి మౌలిక వసతులు లేనప్పుడు ఈ నిధులను వేరే దగ్గరికి తీసుకుపోతుంటే మరి ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, సింగరేణిని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సింగరేణిని ఏటీఎం లాగా వాడుకుంటాను. ఏటీఎం కార్డు బట్టి విక్రమార్క గారి చేతిలో ఉన్నది. ఇవాళ
బట్టి విక్రమార్క గారు మంచిర్యాలకు వస్తున్నారు. బట్టి విక్రమార్క గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలు, సింగరేణి ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ మంచిర్యాలకు వస్తున్న బట్టి విక్రమార్క గారిని అడ్డుకుంటాము. సింగరేణికి ఇచ్చిన హామీలు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు, క్వార్టర్ల సమస్యలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ సింగరేణికి అండగా ఉంటది. ఇవాళ బట్టి విక్రమార్క గారిని అడ్డుకోవాల్సిందిగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాము. అదేవిధంగా కొత్త కాంట్రాక్టు విధానంలో ఈ ప్రభుత్వం వచ్చినాక జూన్ 2024లో ఈ కాంట్రాక్టు విధానాన్ని మార్చి కొత్తగా ఉన్న ఓసీ కాంట్రాక్టులన్నీ కూడా రేవంత్ రెడ్డి కుటుంబానికి ఈ బట్టి విక్రమార్క గారును ఈ ప్రభుత్వం అప్పజెప్తున్నది. ఇంతకు ముందున్న కాంట్రాక్టు విధానంలో మార్పులు తెచ్చింది. కేవలం రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి కాంట్రాక్టులు, ఓసీ కాంట్రాక్టులు అప్పజెప్పడానికి, దానికి ఏటీఎం కార్డు బట్టి విక్రమార్క గారు. సింగరేణి ప్రాంత కార్మికులకు 6 గ్యారంటీలు, ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా మరి బట్టి విక్రమార్క గారు వచ్చి ఇక్కడ ఏదో చేస్తాము, నానా కొత్త కొత్త ప్రారంభోత్సవాలు, ఎక్కడ లేని దుకాణంలో ఉన్నటువంటి కొబ్బరికాయలను తెచ్చి కొబ్బరికాయలు కొట్టిపోవడానికి అత్తన్నటువంటి బట్టి విక్రమార్క గారు, మీకు నిజంగా సింగరేణి కార్మికుల పట్ల చిత్తశుద్ది ఉంటే, ఈ ప్రాంత అభివృద్ది పట్ల చిత్తశుద్ది ఉంటే ముందు సింగరేణి ప్రాంత ప్రజలకు ఏదైతే ఉన్నదో, సింగరేణి నిర్వాసితులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా సింగరేణి కార్మికుల యొక్క దయనీయమైనటువంటి జీవన శైలి ఇవాళ ఏదైతే ఉన్నదో, ఒక్కొక్క క్వార్టర్ పోతే ఎలుకలు పన్నికొక్కులు తవ్వి గుంటలు పడి ఉన్నాయి. కనీసం మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి ఇవాళ సింగరేణి క్వార్టర్లలో లేదు. ఈ సింగరేణి క్వార్టర్లను మరమ్మతు చేపియండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. సింగరేణి పైసలతోటి, సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బుతోటి ఈ ప్రభుత్వం జల్సాలు చేస్తా ఉన్నది. ఈ జల్సాలు చేయడం మానేసి సామాన్య కార్యకర్తలకు, సామాన్య కార్మికులకు ప్రయోజనం చేయకూడే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు బట్టి విక్రమార్క గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అడ్డుకోవాలని ప్రజలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను డిమాండ్ చేస్తా ఉన్నది, విజ్ఞప్తి చేస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. తెలంగాణ జీవగడ్డ యువతకు ఉపాధి తరువుగా విరజిల్లుతున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి అధికారం ఉన్నప్పుడే అందిన కాడికి దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు తీవ్రంగా ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు నైనీ బ్లాక్ సింగరేణి టెండర్లలో జరిగిన అవినీతి, అక్రమాలను వ్యతిరేకిస్తూ సైట్ విజిట్ విధానాన్ని ఎత్తివేసి పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, రాష్ట్ర నాయకుడు విజిత్ రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేష్లు పాల్గొని జీఎంకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు బ్లాకులు దక్కించుకోవడానికి దొడ్డిదారి ఎంచుకుని సైట్ విజిట్ విధానం అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ బామ్మర్ది తమ్ముళ్లకు చెందిన సంస్థలకు టెండర్లు అప్పగించే కుట్రలు చేస్తున్నారన్నారు. వెంటనే సైట్ విజిట్ విధానం ఎత్తివేసి పారదర్శకంగా టెండర్లు పాత పద్ధతిలో ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి టెండర్లలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండరాదన్నారు. సింగరేణిలో మైనస్ టెండర్లు లేకుండా కుమ్మక్కై 10 నుంచి 15% అదనపు టెండర్లు కొనసాగిస్తున్నారన్నారు. విజిట్ విధానంలో మార్పు చేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేస్తున్నారన్నారు. సంస్థ 1 లక్షకు 10 నుంచి 15 వేల రూపాయలు నష్టపోతుందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియుసి, ప్రాతినిధ్య సంఘం, అధికార పార్టీ యూనియన్ ఐఎన్టీయూసీలు ప్రభుత్వానికి, యాజమాన్యానికి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను సింగరేణి కార్మికులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు బండి రమేష్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, ఏరియా కార్యదర్శులు గడ్డం మహిపాల్ రెడ్డి, తొంగల రమేష్, గొర్ల సంతోష్, ఉత్తేజ్ రెడ్డి, వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులు హైమద్, గౌస్, ఎర్రయ్య, రఫీక్, దుర్గా ప్రసాద్, తిప్పని తిరుపతి, తిరుమల్, జయపాల్, రుకుం తిరుమల్, రాజ్ కుమార్, చేరాలు, పెరక సత్తయ్య, రాజేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, పడాల మాధవి శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, పెరక సత్తయ్య, జనార్దన్, గుంట జగ్గయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ దోసుకోవడానికి
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి బావమర్దికి కట్టెబెట్టే దిశగా మన పార్టీ ప్రభుత్వం దానికి రూపకల్పన చేస్తున్న సందర్భాలు. కార్మికుల కోసం ఆనాడు కేసీఆర్ గారు సింగరేణి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు. ఆనాడు సింగరేణి ప్రైవేటీకరణ అవుతుందంటే మేమంతా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సింగరేణి కార్మిక నాయకులు, యూనియన్ అధ్యక్షులు మేమంతా ఆనాడు అన్ని సందర్భాల్లో దాన్ని ఎదుర్కొన్నాం. ప్రైవేటీకరణ రాకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ నాయకత్వాన్ని దాన్ని కాపాడిన సంస్థను కాపాడిందంటే ఒక దిక్కు బీఆర్ఎస్, ఒక దిక్కు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. నిన్న మనం పేపర్లో చూస్తున్నాం, 9E బ్లాక్ విషయంలో సైట్ విజిట్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమర్దికి అప్పచెప్పే దిశగా రూపకల్పన చేస్తున్నారు. అంటే సింగరేణిని దోసుకోవడానికా? ప్రభుత్వం వచ్చింది సింగరేణిని దోసుకోవడానికా? కోట్లాది రూపాయలు దండుకోవడానికా? ఇది ఒకసారి సింగరేణి కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు సింగరేణి సంస్థలో పారదర్శకంగా టెండర్లు అయ్యాయి. ఎక్కడ ప్రభుత్వం జోక్యం లేదు, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ జోక్యం లేదు, ఎక్కడ ముఖ్యమంత్రి జోక్యం లేదు, ఎవరి జోక్యం లేదు. కానీ ఈరోజు ప్రతి దానిలో జోక్యం. ఉద్దేశం వల్ల 1000 కోట్లు దండుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్వతహాగా బామర్దికే కట్ట చెప్పే కార్యక్రమం చేస్తున్న సందర్భాలు. సైట్ విజిట్ అనే కొత్త కార్యక్రమం పెట్టారు. సర్టిఫికేట్ ఇస్తేనే దానిలో పాల్గొనే దిశగా ఎందుకు గతంలో ఉన్న సిస్టాన్ని మార్చి, అంటే మీకు అనుకూలమైన వ్యక్తులుగా సైట్ విజిట్ సర్టిఫికేట్, అనుకూలం లేకపోతే ఈ కార్యక్రమం ఎంతవరకు కరెక్ట్ అని మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు అన్ని విషయాలలో, ఒక విషయం కాదు, వీళ్ళు బ్లాస్టింగ్ విషయంలో రేటు పెంచే కార్యక్రమం కానీ, లెస్ టెండర్ని ఎక్సెస్ టెండర్ చేసే విషయం కానీ, అన్ని విధాల్లో కూడా ఏదైతే డీజిల్ విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళకు రూపకల్పన చేసి, వాళ్ళకు న్యాయం చేసి, వాళ్ళకి ఏదో లబ్ధి పొంది కోట్లాది రూపాయలు ఇలా దండుకుంటారంటే కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి గారితో సహా, బామ్మర్దితో సహా ఇవాళ ఉన్న రాష్ట్రంలో మంత్రులు, వాళ్ళకు సంబంధించిన నాయకులు ఇలా సింగరేణిని దోసుకునే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న దాదాపు 100 కోట్ల రూపాయలు దేనికోసం పెట్టిందండి? వాలీబాల్ కోసం దేనికోసం పెట్టండి? ఫుట్బాల్ కోసం దేనికోసం పెట్టారు? 100 కోట్లు సింగరేణి డబ్బు ఎందుకు పెట్టారు? దేనికోసం పెట్టారు? దానివల్ల వచ్చిన లాభం ఏంటిది? ఒక్కసారి ఇలా సింగరేణి కార్మికులు గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట కూడా నేను మనవి చేయడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వాన ఇవాళ కారుణ్య నియామకాలు తెస్తే దాదాపు 15-16 వేల మంది ఉద్యోగాలు వచ్చినాయంటే ఇలా కొత్త వారంతా వాళ్ళు ఇవాళ. ఒకవేళ అదే రకపెందుంటే 42,000 నుంచి ఇలా దాదాపు 30,000 కూడా దిగిపోతుండే, ప్రైవేటీకరణ అవుతుండే. దానివల్లనే ఏదైనా 2,000 అటు ఇటు కానీ 10 సంవత్సరాల్లో దాదాపు అదేవిధంగా కార్మికులు ఉన్నారు. కానీ మరొకటి మన చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి కాంగ్రెస్ దానికి పన్నాగం చేస్తుంది. దాదాపు కిందసారి మార్చి నుంచి ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టలేదంటే ఒక్కసారి అర్థం చేసుకున్నాను. అంటే భవిష్యత్తులో ఈ సింగరేణి, ఎందుకంటే మెడికల్ బోర్డు పెట్టలేదు, 100,000 మంది 1,000 మంది దిగిపోతారు, సంఖ్య తగ్గిపోతుంది. సంఖ్య తగ్గిపోతే అంబానికో అదానికో ఎవరికో ఈ సింగరేణి సంస్థ అప్పచెప్పడానికి కాంగ్రెస్ పార్టీ రూపకల్పన అనేది అలా యావత్తు సింగరేణి కార్మికులు దృష్టిలో పెట్టుకోండి. మీ భవిష్యత్తు అన్నట్టు బీఆర్ఎస్ కాపాడింది, ఇంకా మీ పిల్లల భవిష్యత్తు అన్నట్టు బీఆర్ఎస్ కాపాడింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సింగరేణి కార్మికుల పిల్లలు ఈ మధ్యన రిటైర్ అయ్యేటోళ్ళు ఇలా వయసు మళ్ళీ వాళ్ళకి రేపు భవిష్యత్తు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇందాక నేను చెప్పిన బ్లాక్ల ఏదైతే టెండర్ల విషయంలో కానీ, మరొకటి విషయం కానీ, తర్వాత బ్లాస్టింగ్ విషయాల్లో కానీ, రేటు పెంచే విషయం కానీ, లెసన్ ఎక్సైజ్ చేసే కానీ, 9E బ్లాక్లో ముఖ్యమంత్రి బామర్దికి అప్పచెప్పే దిశగా ఏదైతే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో దీన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత ఈరోజు సింగరేణి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి సింగరేణి కార్మికులు ఇలా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం, దేనికైనా సిద్ధంగా ఉన్న మాట కూడా మరి సందర్భంలో చెప్పడం జరుగుతుంది. సింగరేణిలో ఓబీ కాంట్రాక్టర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనైతిక చర్యలకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారి పిలుపు మేరకు సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా టెండర్ అంటే గ్లోబల్ టెండర్స్ చేసే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ ఈ దక్షిణ భారతదేశానికి వెలుగులిచ్చే సింగరేణి సంస్థ ఈ తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో ఎలాగైతే ముందుకుందో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతూ కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సింగరేణి సంస్థను ఈరోజు 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉంది. కనీసం
సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ ఇవ్వలేని పరిస్థితిలో మొన్నటికి మొన్న 23 తారీఖు డిసెంబర్ నాడు సింగరేణి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి అలాట్ చేసిన 48 లక్షలను కూడా అక్కడ క్యాన్సల్ చేసి జన్మదినం జరుపుకోలేని దుస్థితికి వచ్చిందంటే ఇంత క్రితం పెద్దలు చెప్పినట్టుగా మెస్సీ వస్తున్నాడని సింగరేణి స్పాన్సర్షిప్ అని చెప్పి కంపల్సరీ ఆ సింగరేణిలో ఉన్న ప్రాతినిధ్య సంఘం కానీ గుర్తింపు సంఘానికి అక్కడ ఎలాంటి ప్రమేయం లేకుండా 10 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చి ఆడిపియడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి కానీ సింగరేణి కార్మికుల వెల్ఫేర్ కొరకు డబ్బులు లేవు. ఇదంతా ఎక్కడికి పోతున్నది? గత 2023-24 సంవత్సరంలో ఏదైతే లాభాల వాటా వచ్చిందో 4,750 కోట్ల నుంచి 2,000 చిల్లర కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,300 కోట్ల మీద పంచడం వల్ల 33% అని చెప్పి 16.9% మాత్రమే లాభాలను ఇచ్చారు. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో కూడా 6,900 కోట్ల లాభాలు దగ్గర వస్తే అందులోకెళ్ళి 4,000 పైచిలకు కోట్లు పక్క పెట్టి కేవలం 2,400 కోట్ల మీదకెళ్ళి 34% అని చెప్పి 12.5% మాత్రమే ఇచ్చి సింగరేణి కార్మికులను పూర్తిగా దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ విధాలను గుర్తింపు సంఘం అన్న ఏఐటీసీ అక్కడ అడ్డుకోకపోగా వారికి తాబేదారులుగా ప్రభుత్వ సంఘాలుగా ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీ యాజమాన్య తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి సింగరేణి కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందని ప్రగాఢంగా నమ్మే కేసీఆర్ గారి అనుచరులమైన మేము ఈ సింగరేణిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో కేటీ రామారావు పిలుపు మేరకు రాజిరెడ్డి గారి పిలుపు మేరకు ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నా చేసి నైని బొగ్గు బ్లాకుల ఏదైతే వేలాన్ని రద్దు చేసినరో అట్లాగే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అని కొత్త విధానాన్ని తీసుకొచ్చి అక్కడ 10-15% లెస్ రావాల్సిన టెండర్లను 10% ఎక్సెస్కు అంటే 22% వరకు ఎక్సెస్ వై సింగరేణి యొక్క లాభాలను దోపిడీ చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఒకవేళ యాజమాన్యం తమ తప్పులను తెలుసుకొని ఇది రద్దు చేయకుంటే తెలంగాణ పోరాటం ఎలా అయితే చేసామో ఆ విధంగా సింగరేణిని రక్షించుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా తెలియజేస్తూ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి పార్టీ శ్రేణులకు తెలంగాణ బొగ్గని కార్మికం శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.